పూర్వ విద్యార్థుల సంఘం చేస్తున్న అవినీతి, అక్రమ కార్యకలాపాలపై రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన తీవ్రతరం దాల్చింది. కళాశాల మెయిన్ గేటు వద్ద విద్యార్థులు, కొందరు పూర్వ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యూఆర్ కోడ్ల ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం 2000 మందికి పైగా విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద 200 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని, ఈ డబ్బులు అకౌంట్లో చూపించడం లేదని విమర్శించారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా కళాశాల ప్రాంగణంలో వ్యాపారాలకు అనుమతులిస్తున్నారని, సరైన అనుమతులు లేకుండా జిరాక్స్ సెంటర్ నడుపుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నా పేరు బండి వంశీ అండి. సార్, నా పేరు బండి వంశీ అండి. 2018 నుంచి 2021 వరకు నేను ఇదే కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. మనకి అటానమస్ రాజమహేంద్రవరం కాలేజీలో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అలమ్నీ అసోసియేషన్ అనేది ఒక ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఒకటి ఉంది. 2018లో శ్రీ గంపా లీలామోహన్ గారు స్థాపించడం జరిగింది. శ్రీ ముల్ల మాధవ్ గారు ప్రెసిడెంట్గా చేశారు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతనే ప్రెసిడెంట్గా ఉన్నారండి. ఎలక్షన్ జరగడం కానీ, ఆడిట్స్ జరగడం కానీ ఏమీ లేదు. ఏంటంటే ప్రిన్సిపల్ గారిని మేము ప్రశ్నించాం సార్. ప్రతి స్టూడెంట్ దగ్గర అలమ్నీ అసోసియేషన్ 200 తీసుకుంటుందండి. ప్రిన్సిపల్ గారిని ప్రశ్నించడం జరిగింది సార్ మన ఓల్డ్ స్టూడెంట్స్ తరపు నుంచి. ఎందుకని 200 తీసుకుంటున్నారు ప్రతి స్టూడెంట్ దగ్గర, దానికి మన అలమ్నీ అసోసియేషన్కి మనకి సంబంధం ఏంటి అని అడిగితే ప్రిన్సిపల్ గారు ఆర్టీఏ ద్వారా మనకు ఒకటే చెప్పారండి, అలమ్నీ అసోసియేషన్కి మనకి ఎటువంటి సంబంధం లేదు, నాకు దానికి వాళ్ళ అకౌంట్స్కి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదని ప్రిన్సిపల్ గారు లెటర్ ఇచ్చారు సార్. సో మరి పర్మిషన్ లేనప్పుడు అలమ్నీ అసోసియేషన్ అకౌంట్ యొక్క క్యూఆర్ కోడ్ మన అడ్మినిస్ట్రేషన్ కిటికీ దగ్గర అంటించి ప్రతి స్టూడెంట్ ఎవరైతే టీసీ తీసుకోవడానికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా 200 కట్టాలి, కట్టకపోతే మీకు టీసీ ఇవ్వమని చెప్పి బెదిరించి ప్రతి స్టూడెంట్ దగ్గర 200 కట్టించుకున్నారు సార్. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరంలో 2500 నుంచి 3000 మంది స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు. మరి ప్రతి స్టూడెంట్ దగ్గర 200 లెక్కేసుకుంటే ఎన్నో లక్షల డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి. అలమ్నీ అసోసియేషన్ అకౌంట్లోకి కాకుండా ఇందులో మన జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ గద్దె సుధాకర్ గారు పర్సనల్ అకౌంట్లోకి కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయించుకోవడం జరిగింది కొంతమంది స్టూడెంట్స్ దగ్గర. అంటే ఈ అమౌంట్ని లెక్క చూపించాలని ఓన్ ఎవరైతే పర్సనల్ అకౌంట్లోకి కొట్టించుకోవడం జరుగుతుందా, లేదంటే ఏం జరుగుతుంది, ఇంత అవినీతి జరుగుతుంది. అలాగే మన కాలేజీలో ఎన్నో సంవత్సరాలుగా క్యాంటీన్ ఉంది సార్. క్యాంటీన్లో నాణ్యం ఉండదు. ఫుడ్ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అదే ఆయిల్ రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రైడ్ రైస్ ఉంటుంది, క్వాంటిటీ ఉండదు, క్వాలిటీ ఉండదు, కాస్ట్ మాత్రం ఎక్కువ. ఇదే విషయం కూడా మేము ప్రిన్సిపల్ గారిని అడగడం జరిగిందండి. మాకు క్యాంటీన్ ఇలా ఈ విధంగా ఉంది సార్, దీనికి పర్మిషన్ ఎలా ఇచ్చారు, టెండర్లు జరిగినాయా, ఎన్ని టెండర్లు జరిగినాయి ఏంటి అంటే ప్రిన్సిపల్ గారు. అదేవిధంగా క్యాంటీన్ పక్కన ఒక జిరాక్స్ షాప్ ఉంది సార్. మన ఆర్ట్స్ కాలేజ్ పర్మిషన్స్లోనే క్యాంటీన్ పక్కనే జిరాక్స్ సెంటర్ ఒకటి ఉందండి. దానికి మీరు పర్మిషన్ ఇచ్చారా, ఎంత కట్టించుకుంటున్నారు, దాని కరెంట్ బిల్ ఎవరు కడుతున్నారు ఏంటి అనే ప్రశ్నలు మేము లేపాం సార్ ప్రిన్సిపల్ గారికి. లేపితే ప్రిన్సిపల్ గారు ఒకటే సమాధానం ఇచ్చారండి, క్యాంటీన్కి నేను పర్మిషన్ ఇచ్చాను, జిరాక్స్ షాప్కి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఇన్ని సంవత్సరాలు జిరాక్స్ సెంటర్ని ఏ విధంగా మీరు క్వశ్చన్ చేయకుండా వదిలేరు అంటే ఏంటి, జిరాక్స్ సెంటర్ నుంచి వచ్చే ఆదాయం మీకు కూడా కమిషన్ ఉందా, మీకు కూడా భాగం ఉందా, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రశ్నించకపోవడం ఏంటి అని చెప్పి మేము అడిగితే ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. ఈ కాలేజీలో జరుగుతున్న అవినీతిని అంతే చూసి వెతికి ఇది బయటకు తీసి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం సార్. ఇందులో స్టూడెంట్స్ అందరూ లాస్ అవుతున్నారు సార్. ఏమనంటే జిరాక్స్ షాప్ పర్మిషన్ లేకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ ద్వారా ఆన్లైన్ ద్వారా పంపితే 10 రూపాయలు, నార్మల్ కాపీ టు కాపీ తీసుకుంటే 3 రూపాయలు. ఇటువంటి ఇలా తీసుకోవడం ఏంటి సార్? ఒక గవర్నమెంట్ కాలేజ్ అయ్యండి కూలీ నాలి చేసుకునే పిల్లలు వస్తుంటే వాళ్ళ దగ్గర అవినీతిగా అలా తీసుకోవడం సార్. బయట 2 రూపాయలు ఇస్తున్నారు జిరాక్స్కి. అలాంటప్పుడు కాలేజీ సరౌండింగ్స్లో పర్మిషన్ లేకుండా పెట్టుకుందే కాకుండా స్టూడెంట్స్ దగ్గర అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవడం అన్నది అది అసలు కరెక్ట్ కాదు సార్. మేము లాస్ అయ్యాం, నా తోటి స్టూడెంట్స్ లాస్ అవ్వకూడదని మేము కోరుకుంటున్నాం సార్. క్యూఆర్ కోడ్ కూడా లోపల అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ బయట పెట్టి ఎప్పుడైతే టీసీస్ ఇస్తానని చెప్పి డేట్ ఇస్తారో ఆ డేట్ రోజున గద్దె సుధాకర్ అనే వ్యక్తి సారు ఆయన అందులో లెక్చరర్గా చేస్తున్నారు సార్. ఫ్యాకల్టీ కింద రెగ్యులర్ కాంట్రాక్ట్ లెక్చరర్ కింద చేస్తున్నాడు. ఇందులో ఆలుమిని అనే ఆలుమిని ఏదైతే ఉందో అందులో ఉన్న వాళ్ళందరూ లెక్చరర్స్ సార్.
కాలేజీలో ఉన్నారు. ప్రతి స్టూడెంట్ కూడా చెప్పడానికి కూడా భయపడుతున్నారు. వాళ్ళు కొత్తగా ఇప్పుడు మళ్ళీ బైలా క్రియేట్ చేసుకున్నారు సార్ వాళ్ళు సొంతంగా. 35 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా పోటీ చేయడానికి అర్హులు. మిగతా వాళ్ళు ఎవరు అర్హులు కాదు. అదేవిధంగా అందులో మళ్ళీ రూల్స్ ప్రతిదీ వాళ్ళకి అనుగుణంగా మార్చేసుకున్నారు సార్. ఎవడైనా అడగడానికి సరిపోడు. సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా 2 సంవత్సరాలు. అంటే మేమేం సార్ మరి మా దగ్గర 200 రూపాయలు కట్టించుకున్నారు ఫస్ట్. మరి మాకు ఓటు హక్కు లేదా? అందులో ఓటు హక్కు లేదంట ఆలుమినీలో.